తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు ఆఖరి అంకానికి చేరింది. రేపు చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. మొదటి 2 విడతల్లోనూ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. ఇప్పుడు కూడా ప్రశాంతంగా పోలింగ్ పూర్తి చేసేందుకు తెలంగాణ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆఖరిదైన 3వ దశలో 3752 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల తుది పోరుకు సర్వం సిద్ధమైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఫైనల్ ఫేజ్ ఎలక్షన్ నిర్వహణకు ఎన్నికల సంఘం రెడీ అయింది. ఫస్ట్, సెకండ్ ఫేజ్ అనుభవాలతో ఫైనల్ ఫేజ్ ఎన్నికలను 1,00,000 మంది సిబ్బందితో ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారంతో పంచాయతీ ఎన్నికల కోడ్ ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల ప్రచార కోలాహలం సోమవారం సాయంత్రంతో ముగిసింది. బుధవారం జరగబోయే పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అభ్యర్థులు అటు ఓటర్లు ఎదురు చూస్తున్నారు. 3వ దశలో 4157 పంచాయతీల్లో 4157 సర్పంచ్, 36,484 వార్డు మెంబర్ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 సర్పంచ్ స్థానాలతో పాటు 3,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 11 గ్రామాలకు 112 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 182 మండలాల్లో 3,752 గ్రామ పంచాయతీలకు 28,410 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక మొత్తం 12,652 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. తుది దశ ఎన్నికల నిర్వహణ కోసం 1,00,000కు పైగా సిబ్బందిని నియమించింది ఎలక్షన్ కమిషన్. ఎన్నికల పరిశీలన కోసం 2,489 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించింది. ఇక ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ చేస్తోంది ఎస్ఈసి. దానికోసం వెబ్కాస్ట్ కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మొత్తం 53,06,401 ఓటర్లుండగా 36,483 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్. 4,502 మంది రిటర్నింగ్ అధికారులు, 77,618 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి 36,165 మందిని బైండ్ ఓవర్ చేశారు. 912 లైసెన్స్ ఆయుధాల జమయ్యాయి. 2.09 కోట్ల నగదు, 3.81 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. 2.28 కోట్ల విలువైన డ్రగ్స్తో పాటు బంగారు ఆభరణాలు 12.20 లక్షలు, ఇతర వస్తువులు 78.33 లక్షల విలువైనవి కాగా 9.11 కోట్ల విలువైనవి స్వాధీనం చేసుకున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ పూర్తయ్యాక వార్డు మెంబర్లంతా కలిసి ఉప సర్పంచ్ను ఎన్నుకుంటారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. చివరి విడత ఎన్నిక కావడంతో ఫోకస్ మొత్తం పోలింగ్పై పెట్టింది తెలంగాణ ఎన్నికల సంఘం.